నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న 968 టీఎంసీల నీటి వాటా సంపూర్ణంగా వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం అంతర్గా మండలంలోని గోలివాడ వద్ద రామకుండం ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాకర వేణుగోపాల్, ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, చింతకుంట విజయ రమణారావుతో కలిసి ప్రారంభించారు. గౌరవనీయులైనటువంటి మంత్రి వారిలందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవనీయులైనటువంటి రైల్వే క్రాసింగ్ రహదారి అభివృద్ధి పనుల కోసం రహదారి రోడ్ల నిర్మాణం కోసం 10 లక్షల కోట్లతో శిలాఫలకాన్ని కోరుతున్నాం. జ్యోతి ప్రజ్వల అనంతరము తెలంగాణ రాష్ట్ర గీతం ప్లే చేయవలసిందిగా కోరుచున్నాం. అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అతిథులందరూ వెలిగించేటువంటి రామగుండం ప్రభుత్వాన్ని ఈరోజు తుంగలో దొక్కడం వల్ల రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతున్న సందర్భాన్ని మీరందరూ చూస్తూ ఉన్నారు. వడ్లు ఎక్కడైతే కళ్ళాలలో ఉంటాయో ఆ వడ్లు ఒక్క గింజ కూడా వృధా పోకుండా ఖచ్చితంగా ప్రతి గింజను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాలు లేకుండా ఎక్కడ తాలు కూడా తీయకుండా ప్రతి రైతు పండించిన ప్రతి గింజను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్న. మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ అందరూ
అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ ఫలాలు ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం. ఇందిరా మహిళా శక్తి ఆర్టీసీ బస్సు ఇనాగ్రేషన్ ఉంటుంది. 36 లక్షలు ప్రభుత్వమే ఇచ్చి మహిళలను అభివృద్ధి పథంలోనికి తీసుకురావడానికి చేసేటువంటి కృషిలో ప్రధానమైనటువంటి భాగం. శక్తి ఆర్టీసీ బస్సు ఇనాగ్రల్, అదేవిధంగా రామగుండం లిఫ్ట్ ఇరిగేషన్ భాగంగా రామగుండం లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా 75.74 కోట్లతో నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తాం. అంతర్గం తహసీల్దార్ కార్యాలయము 50 లక్షలతో మనం ఈరోజు రామగుండం పట్టణంలో బీ పవర్ హౌస్ నుండి రైల్వే క్రాసింగ్ రహదారి వరకు అభివృద్ధి పనులకు గాను 10 లక్షల కోట్లతోటి శిలాఫలకం కూడా ప్రారంభించబోతున్నాం. అంతేకాకుండా మహిళలను తర్వాత ఉత్తమన్న గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, శ్రీధరన్న, వేణన్న, పట్టన్న, జీవన్ రెడ్డి గారు ఇదే వేదిక మీద ప్రామిస్ చేసినాం. ఇవాళ నిరూపించుకున్నాం. కొంచెం సమయం ఇవ్వాలి. తప్పుగా ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా, మా 1x800 పవర్స్ దేశానికి వెలుగునిచ్చిన మా ప్రాంతం 1x పవర్స్ బస్ యాత్ర ఇదే వేణన్నతో పాటు జీవన్ రెడ్డి గారు రామగుండం చీకటి కాకుండా చెయ్యాలి. గత ప్రభుత్వం చీకటి చేసింది. ఇండస్ట్రియల్ బెల్ట్ అయిన రామగుండం మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా ఇందిరాగాంధీ గారు అంటే పోయిన ప్రభుత్వం మా ప్రాంతానికి సార్ చూడండి సార్ 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 అమ్మమ్మ ఉన్నా చూడండి సార్ రెడీ సార్. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే తపనతో 3 చెక్కుల ముందుగా వడ్డీ రాయితీ పంపిణీల చెక్కులు వడ్డీ రాయితీ పంపిణీ చెక్కులు 1127 ఎస్హెచ్జీలకు గాను 1.23 కోట్ల వడ్డీ రాయితీ పంపిణీ చెక్కుల పంపిణీ అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత ప్రమాద బీమా చెక్కులు, లోన్ ప్రమాద బీమా చెక్కు వాళ్ళు రెడీ ఉండాలి. 4,91,066 రూపాయలు ఒక్కొక్కరికి 10 లక్షల బీమా చొప్పున ప్రమాద బీమా చెక్కు 9 మందికి గాను 4,91,066 రూపాయల చెక్కు అందించబడుతుంది. ఆ తర్వాత బ్యాంకు లింకేజ్ 250 ఎస్హెచ్లకు 19 కోట్ల చెక్కు. నేటి కార్యక్రమానికి మీ అభిమాన నాయకుడు, నా చిరకాల మిత్రుడు, స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సీనియర్ మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, తమ్ముళ్ళు అందరికి నమస్కారం. రాజ్ ఠాకూర్ గారి నిరంతర కృషితో ఈరోజు మనం రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభించుకుంటున్నాం. నాకు చాలా ఆనందం అనిపించింది. స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం మరొకటి ఉండదు. మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, విజయరమణారావు గారికి, ఈ పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నారు. నిరంతరం నన్ను రతాయిస్తుంటారు ఏదో ఒక ఇరిగేషన్ విషయంలో. ఇప్పుడు ఈ ఎత్తిపోతలు అంటారు, రేపు ఇంకోటి పత్తిపాక అంటారు, మరి ఇంకోటి అంటారు, పాలకుర్తి అంటారు.
తప్పనిసరిగా మరి అదేవిధంగా మరి పొన్నం ప్రభాకర్ గారిది ఆ జిల్లాలో అటుపై పోయినప్పుడు గోలవల్లి అని చెప్తా. మరి మీ జిల్లా నాయకుల పెద్దపల్లి జిల్లా నాయకుల కృషి వల్ల ఈరోజు రామగుండం ఎత్తిపోతల పథకం ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా మీరు కోరినట్టుగా మరి పత్తిపాక రిజర్వాయర్కి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడానికి వెంటనే నిన్ననే వారి కోరిక మేరకే 1,10,00,000 మంజూరు చేయడం విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం ద్వారా 75 కోట్లు ఖర్చు పెట్టి 13,390 ఎకరాల ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ప్రయోజనం పొందే గ్రామాలు అంతర్గామం, ముర్మూరు, ఎల్లంపల్లి, గోలివాడ, అక్కినపల్లి, ఇర్సంపేట, బ్రాహ్మణపల్లి, సోమనపల్లి, మద్దిరాల, పొట్యాల, ఎట్లాస్పురం గ్రామాలకి ఈ నీళ్లు చేరబోతున్నాయి. మరి గూడూరు గ్రామం కూడా అదేవిధంగా రామగుండం ఎత్తిపోతల పథకం 17L ద్వారా మరో 1,250 ఎకరాలకి కుక్కల గూడూరు, పుట్నూరు గ్రామాలకు కూడా నీళ్లు చేరబోతున్నాయి. చాలా సంతోషం. అదేవిధంగా మరి మీ అభిమాన నాయకులు శ్రీధర్ బాబు గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారి కోరిక మేరకు పత్తిపాక మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా మన ప్రభుత్వం చేపట్టనుంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి గారి సహకారంతో మంత్రివర్గంలో ఆమోదం పొందే విధంగా మేము కృషి చేసి పత్తిపాక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా చేపడతామని, దాని ద్వారా సుమారు మరి 3 నుంచి 5 టీఎంసీ స్టెబిలైజేషను, 2,40,000 ఎకరాలకి మరి ధర్మపురి, చొప్పదండి, పెద్దపల్లి, రామగుండం మంత్రి నియోజకవర్గాల్లో ఈ ప్రాజెక్టు నీళ్లు అందించడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తున్నా. అదేవిధంగా మరి మీ జిల్లాలో చాలా సమర్థవంతమైన నాయకత్వం ఉంది. శ్రీధర్ బాబు గారు మరి ఆయన విద్యార్థి దశ నుంచి నాకు తెలుసు. నేను ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో పనిచేసేటప్పుడు ఆయన ఢిల్లీలో లా స్టూడెంట్. ఈరోజు అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రంలోనే ఒక పవర్ఫుల్ మినిస్టర్గా ఉన్నాడు. ముఖ్యమంత్రి గారే అంటున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని శ్రీధర్ బాబు గారు సలహాల మేరకే నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే మీ జిల్లాలో ఎంత పవర్ఫుల్ మంత్రులు ఉన్నారో మీకు తెలుసు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు మరి రాష్ట్రంలో అక్కలు చెల్లెలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నంటే మీ ఉమ్మడి జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో మొదటిసారి బీసీలకి 42% రిజర్వేషన్ సాధించడంలో, చట్టబద్ధత సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మరి తెలంగాణ పోరాట యోధుడు పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే అందరికీ నమస్కారం. రామగుండం నియోజకవర్గానికి సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ములందరికీ పేరు పేరున ఈ పండుగ సందర్భంలో హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులుగా పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి పెద్దలు, గౌరవనీయులు, మీ అందరికీ కూడా సుపరిచితులు, ఈ ప్రాంతానికి వచ్చి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఆనాడు ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తన వంతు లక్ష్యంగా
ఈ రోజు తన బాధ్యతను నిర్వహించేందుకు వచ్చిన గౌరవ పెద్దలు మన ఇరిగేషన్, అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ రోజు మా సోదరి మళ్ళందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. రైతు సోదరులకు నీరు అందాలే 3 పంటలని ఆలోచన చేసి నిరంతరం కృషి చేసి పట్టుబెట్టి నాతో గాని మా సహచరులు విజయ రమణారావు గారితో పాటు అనేక సందర్భాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇక వదిలేటట్టు లేడని మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని 7,000 ఎకరాలకు సంబంధించిన ఈ రైతాంగ సోదరులకి 13,000కు సంబంధించిన ఈ రైతాంగ సోదరులకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టిన మా సోదరులు, మిత్రులు, నిరంతరం పనిచేసే మా శాసన సభ్యుడు రాజ్ ఠాకూర్ గారికి, మరి గౌరవ సహచర శాసన సభ్యులు చొప్పదండి సత్యం గారికి, ఈ ప్రాంతానికి సంబంధించి రాజ్ ఠాకూర్ కి చేదోడు వాదోడుగా తన వంతు సహకారం అందిస్తూ ముందుకు నడిపిస్తా ఉన్న ప్రభుత్వ సలహాదారులు సోదరులు వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా మినిమం వేజెస్ గోదావరి జలాలకు సంబంధించి కింద వరద నీళ్ళని వాళ్ళు సముద్రంలో కలుస్తున్నాయని, పైన ఇంకా అనేక ప్రాజెక్టులకు నీళ్లు మనం వాడుకునేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ, ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి, అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం, విద్యార్థి నాయకుల నుండి అనేక వందల సార్లు వచ్చిన ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యపరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు మక్కన్ సింగ్ గారు విజ్ఞప్తి మేరకు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామనే మాట మరుగు చేస్తూ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. హృదయపూర్వక నమస్కారం. ఈరోజు చాలా సుదీర్ఘం మన ప్రాంతాల్లో రైతులు పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం. ఏ ఊరికి వెళ్ళినా సంతోషంగా ఉన్నా ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలి. రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినారు. శ్రీపాద ఎల్లంపల్లిగా ప్రారంభం చేసి యావత్ తెలంగాణను సస్యశ్యామలం చేస్తామంటే ఇక్కడున్న రైతులందరూ కూడా వారి భూములిచ్చి త్యాగం చేసి ఈ యొక్క యావత్ తెలంగాణకు సాగునీరు, తాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప త్యాగమూర్తిని ఇక్కడ. మరి ఈ ప్రాంతంలో ఆ రోజు వారు మాట ఇచ్చినారు, ఈ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత నా బయట పోతే అనుకుంటే దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత మనకు చుక్క నీళ్లు రాలే. ఈ రోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది. అనేక సార్లు పాదయాత్ర చేసినాం, అనేక పోరాటాలు చేసినాం. ఈ రోజు మీరందరం మనం అందరం కలిసి పోరాటాలు చేస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆ రోజు ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా మాట ఇచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇవాళ ఎల్లంపల్లి నుంచి బండలవాగు లిఫ్ట్ పెట్టాలి, అదే మాదిరిగా పాలకుర్తి లిఫ్ట్ పెట్టాలి, దాంతో పాటు పత్తిపాక రిజర్వాయర్ కట్టాలి అని గట్టిగా ఇలా మాట ఇచ్చి మొదటిగా సంవత్సర కాలంలో యుద్ధ ప్రతిపాదకన 15 ఏళ్లుగా మరుగున పడ్డ మనం అందరం పోరాటం చేస్తే కేవలం శంకుస్థాపన చేసి ఒక్క పని కూడా చెయ్యకుండా దీన్ని దాటేసిన గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈ రోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా, ప్రజల ప్రభుత్వంగా ఇవాళ ఉత్తమన్న గారు మరి త్వరితగతిగా ఇవాళ 9 రోజుల్లో
దేశంలోనే ఎక్కడ జరిగినటువంటి సబ్ స్టేషన్ నిర్మించి ప్రారంభం చేసే దిశగా చేసి ఈరోజు దాని ప్రయోగాత్మకంగా నిలిపిస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా రానంత పంట ఇవాళ దాదాపుగా 20,000 మెట్రిక్ టన్నుల పంట ఈ ఒక్క మండలంలో వచ్చింది. ఆ పక్క మండలంలో ఇక్కడ కలుపుకుంటే 46,000 మెట్రిక్ టన్నుల పంట ఈ రోజు ప్రాంతంలో వచ్చి చరిత్ర సృష్టించింది. దీనికి మా ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తాను, జోహార్లు చెప్తాను మంత్రులకు అందరికి కూడా. మరి దాంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున 2 మండలాల నుంచి రామగుండం నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి సోదర సోదరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఈరోజు ఒక రామగుండం నియోజకవర్గానికి మనకు ఒక పండుగ వాతావరణం, ఒక 13,000 దీనికి నీరు అందించేటువంటి కార్యక్రమానికి మన సోదరుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు శాసనసభ్యుడు. మీ అందరికీ తెలుసు, మనము 3 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు లేడు. మీ అందరి యొక్క ఆశీర్వచనంతో, కాంగ్రెస్ శ్రేణులందరి యొక్క కష్టంతో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యొక్క ఆశీర్వచనంతో ఈరోజు మన శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారు రామగుండం నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అనేక సమస్యలపైన మన గౌరవ జిల్లా మంత్రి వర్యులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రోజు ఈ విషయాలన్నిటి మీద కూడా వారు ఎంతో శ్రద్ధతోటి రామగుండం నియోజకవర్గ అనేక సమస్యల మీద పోరాడుతూ కన్విన్స్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ నడుపుతా ఉన్నటువంటి స్థలంలో ఈరోజు మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రుల వారి చేతుల మీదుగా ఇంత గొప్ప కార్యక్రమం జరగడం, దాంట్లో ఈ ప్రాంతవాసిగా పక్కనే ఉండేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నేను అత్యంత గౌరవంగా ఒక రాష్ట్ర సలహాదారు హోదాలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా మనకు మీ అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు గత ప్రభుత్వం లోపల గోల్వాడ పంప్ హౌస్ ఆ రోజు నిర్బంధంగా మన సంబంధించినటువంటి హనుమాన్ రెడ్డి గారిని, సత్యయ్య గౌడ్ గారు కానీ ఇంకా చాలా మంది మన రైతులందరినీ కూడా నిర్బంధంగా జైల్లో పెడితే ఆ రోజు గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు, జీవన్ రెడ్డి గారు మన అందరం కలిసి కూర్చొని ఆ రోజు పెద్ద పోరాటం చేసినామనేటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. రెండోది, మనకు మీ అందరికీ తెలుసు, ఒక ప్రజాకవి, ఒక విప్లవ కవి అయినటువంటి సదాశివుడు వారి పాట కూడా మీ అందరికీ గుర్తుంటుంది. మన గోదావరి పక్కనే ఉంది, కానీ మనకు నీళ్లు లేవు, సాగునీరు లేదు, తాగునీరు లేరు అనేటువంటి అంశం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చినటువంటి గౌరవ మంత్రివర్యులందరినీ కూడా సాధారణంగా మరొకసారి స్వాగతోపన్యాసం చెప్పడం జరిగింది కనుక మరొకసారి వారిని స్వాగతం చెప్తూ, ముఖ్యంగా ఇంకా అనేక సమస్యల మీద మా స్థానిక శాసనసభ్యుడు ఈరోజు చెప్పినటువంటి అంశం, బర్మా క్రాంతి చీకున్నటువంటి అంశం, గౌరవ జిల్లా మంత్రివర్యులే కానీ, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులే కానీ, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, అందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారు కానీ దీని మీద స్పందించి ఇనిషియేట్ చేసుకు. సింగరేణి యాజమాన్యం ఇటీవల నిర్వహించిన మెడికల్ బోర్డు పరీక్షలను పునఃసంహరించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. గోదావరిఖనిలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9 నెలల తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డులో 55 మందికి పరీక్షలు చేసి కేవలం 5 మాత్రమే ఇన్వాలిడేషన్ చేసిందన్నారు. 100% కార్మికుల మెడికల్ ఇన్వాలిడేషన్ కు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 3 రోజుల సమ్మె డిసెంబర్ 21, 9, 10, 11 తేదీల్లో అన్ని యూనియన్లు కలుపుకొని టీబీజీ కేసు ముందుండి చేసినటువంటి సమ్మెలో భాగంగా 35 నుంచి 40 సంవత్సరాలు పెంచుతామని ఒప్పందం జరిగినటువంటి విషయాన్నే మా పీరియడ్లో అమలు జరగకపోగా మొన్న జరిగినటువంటి దానిలో అమలు చేసేది తప్పితే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది. రెండవది, ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి సమస్య ఏంటంటే 35 నుంచి 40 పెంచినటువంటి సందర్భంలో ఎవరైతే ఎస్ఎస్సి రెగ్యులర్గా పాస్ కానట్లయితే వాళ్ళను ఖచ్చితంగా డిపెండెంట్ కేసుల్లో విజిలెన్స్కు పంపుతాము అని ఆ సర్క్యులర్లో స్పష్టంగా పేర్కొన్నాం. దీన్ని బట్టి కొంత పేర్లు అటు ఇటు ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడి ఇక మారు పేర్లు అనేవానికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగం రాకుండా చేసినటువంటి సర్క్యులర్ని ఇప్పటి వరకు కూడా వాళ్ళు నోరు మెదపలేదు, దాన్ని ఎత్తివేయాలి, రద్దు చేయాలని మాట్లాడకపోవడం బాధాకరమైనటువంటి విషయం.
ఇకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదు ఇప్పటి వరకు. మెడికల్ బోర్డుకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి పైరవీ లేకుండా, డబ్బుల ప్రమేయం లేకుండా అందరినీ మెడికల్ అన్ఫిట్ చేపిస్తా అన్నారు, చేపించలేదు. కొత్త బావులను, అండర్ గ్రౌండ్ బావులను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాల అవకాశం ఇస్తామన్నారు, అది అమలు చేయలేదు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామని అన్నారు, అది అడ్డుకోలేకపోతా ఉన్నారు, ఇంకా వేగవంతం అవుతూ ఉన్నారు. అంతేకాకుండా సొంత ఇంటి పథకంలో భాగంగా 250 గజాల భూమి ఇస్తా అన్నారు. కేసీఆర్ ఇచ్చిన 10 లక్షలకు బదులుగా 20 లక్షల వడ్డీ లేని రుణాన్ని ఇప్పిస్తామని అన్నారు, అది కూడా అతిగతి లేదు. మహిళా సోదరి మళ్ళకి అండర్ గ్రౌండ్లోకి దిగకుండా సర్ఫేస్లోనే గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం కల్పిస్తామని అన్నారు, అది దానికి విరుద్ధంగా జరుగుతున్నటువంటి దాన్ని కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి ఇచ్చినటువంటి 6 వాగ్దానాలను కూడా ఈరోజు అమలు చేయకపోగా పెర్క్స్ పైన ఏదైతే అలవెన్సులు ఇస్తున్నటువంటి కార్మికునికి పెర్క్స్ ఇచ్చేటువంటి దాని మీద రీయింబర్స్మెంట్ తిరిగి చెల్లించేది ఏర్పాటు చేస్తామన్నారు ఇన్కమ్ ట్యాక్స్ను, ఇప్పటి వరకు అది కూడా లేదు. కాబట్టి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి అమలు జరగలేదు. అలాగే ఏఐటీసీ వల్ల ఎజెండాలో పెట్టినటువంటి డిమాండ్స్లో పెట్టినటువంటి 42 డిమాండ్లలో మారు పేర్లను సరిచేసి కార్మికునికి భద్రత కల్పిస్తామని చెప్పారు. ఎస్టీపీపీ పవర్ ప్లాంట్లో అవుట్సోర్సింగ్ను రద్దు చేసి సింగరేణితోటే నడిపిస్తామని అన్నారు. అలాగే వీళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలను ఇచ్చారు. సిఎంపిఎఫ్ లోన్స్ పెట్టుకున్న వాళ్ళకు పైరవి లేకుండా చేస్తానన్నారు. క్లారికల్ సిబ్బందికి కంప్యూటర్ అలవెన్స్ ఇప్పిస్తా అన్నారు. ఇలాంటి అనేక వాగ్దానాలతో పాటుగా ఇంకా మైనింగ్ టెక్నికల్ స్టాఫ్కి వచ్చినటువంటి కూడా ఇవ్వడం జరిగింది. ఇలా ఏది చేయలేదు. విఫలమైనటువంటి సందర్భంలో ఈరోజు సింగరేణిని కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆదేశాల ప్రకారం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక కార్మికుడిగా అనుభవం ఉండి 26-28 సంవత్సరాలు పనిచేసినటువంటి, అలాగే ప్రజాప్రతినిధిగా, అలాగే ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి అనుభవం కలిగినటువంటి కొప్పుల ఈశ్వర్ గారికి ఈ యొక్క ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చినటువంటి సందర్భంగా వారికి ఇచ్చేసి నన్ను సందర్భంగా ఈరోజు అనేక విషయాలపైన మాట్లాడడానికి మీ ముందుకు వచ్చారు. ఇప్పుడు మీరు మీడియాతో ఈశ్వరన్న గారు మాట్లాడారు. ఈరోజు సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి అనేక విషయాలపైన ఒకసారి యాజమాన్యం అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, అదేవిధంగా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినటువంటి కార్మిక సంఘమైనటువంటి ఏఐటీసీ కావచ్చు, ఇప్పుడు అధికారంలోకి వచ్చి సింగరేణి వ్యవస్థనే ఒక జేబు సంస్థగా మార్చుకొని కేవలం మేము చెప్పిందే జరగాలని నిబంధనలన్నింటినీ కూడా పక్కతో పట్టించేసి అధికారుల మీద అజమాయి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల అజమాయిషి కూడా సింగరేణి సంస్థ పైన ఎక్కువైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఈరోజు ఒక 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు నేను యాజమాన్యం దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ఏవైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉందో, గతంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హయాంలో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్నటువంటి ఒక కార్మికుల హక్కు అయినటువంటి వారసత్వ ఉద్యోగం అయినటువంటిది వారి హయాంలో దీన్ని కోల్పోవడం జరిగింది. తిరిగి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తిరిగి కార్మికులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, ఎంతమంది దీన్ని నిర్వీర్యం చేయాలని చూసినా ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం మరి ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను కొనసాగించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. తద్వారానే దాదాపు 18,000 నుంచి 19,000 మంది యువ కార్మికులు ఇవాళ సింగరేణి సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. వారితో పాటు మహిళా కార్మికులకు కూడా పనిచేసేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటిది కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో. మరి ఈరోజు ఏం జరుగుతూ ఉంది?
ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉద్దేశాన్ని కాపాడే విధంగా ఆనాడు చర్యలు తీసుకుంటే ఈరోజు ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మరి ముఖ్యంగా మెడికల్ బోర్డు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, మేము ఈ ఉద్యోగం చేయలేము, మమ్మల్ని అన్ఫిట్ చేస్తే అదే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కొనసాగిస్తే మా వారసత్వ ఉద్యోగం మా పిల్లలకు వస్తారనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళ ఆశలను అడియాశలు చేసే విధంగా ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయాలు మనకు కనబడతా ఉన్నాయి. దాదాపు 9 నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలే. 9 నెలల తర్వాత పెట్టినటువంటి మెడికల్ 55 మంది వివిధ ప్రాంతాల నుంచి మెడికల్ బోర్డుకు రికమెండ్ చేసి పంపితే దాంట్లో 5గురిని మాత్రమే అన్ఫిట్ చేసి 50 మందిని మీకు ఏం లేదు, మీరు మంచిగా డ్యూటీ చేసుకోకపోండి అని చెప్పేసి ఇళ్ళకు పంపడం జరిగింది. ఇవాళ వాళ్ళ 50 మంది కార్మికుల యొక్క ఆవేదన మనం చెప్పనలిమి కాదు. ఎందుకంటే కార్మికులు ఒక 25-30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అనేక రకమైనటువంటి అనారోగ్యంతో, ఒకవైపు మోకాళ్ళ నొప్పులు కావచ్చు, గుండెవాది సమస్య కావచ్చు, ఇతర రోగాలతోటి ఉన్నటువంటి వాళ్ళు మేము ఈసారి అన్ఫిట్ అవుతామనేటువంటి ఆశతో పోయినటువంటి వాళ్ళను మరి తిరిగి పంపించి మీ విధులు కొనసాగించండి అంటే వాళ్ళు చేయలేకనే అప్లై చేశారు. మీరు వాళ్ళని రిజెక్ట్ చేయడం అనేటువంటిది తీవ్రమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కంపెనీని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము 100కి 100 వాళ్ళు చేయమని కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు డీకే అరుణమ్మ సూచన మేరకు గృహ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో ప్రతి బూత్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇంటింటికెళ్లి బీజేపీ పథకాలు వివరించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్లా వీరేందర్ గౌడ్ మరియు జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ ఇన్ఛార్జ్ డీకే స్నిగ్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఎగ్బోటి రవి తదితర బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఇక్కడ ఎలక్షన్లు లోకల్ లీడర్ ఎన్నికల కోసం తప్పకుండా బీజేపీ గుర్తు కమలం గుర్తు ఓటేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వంలో కాంగ్రెస్ని చూసినాం, టీఆర్ఎస్ని చూసినాం. ఇక్కడ స్థానికంగా మనం ఇప్పటికీ బీజేపీకి ఒక అవకాశం ఇవ్వలేదు. కానీ కేంద్రంలో బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారి పాలన ఏ విధంగా బాగా జరుగుతుందో మనం కళ్ళారా చూస్తున్నాం. అట్లాంటి పాలన మన రాష్ట్రంలో కూడా, మన ఊళ్ళలో కూడా ఉండాలి కదా. దానికోసం తప్పకుండా మనకు ఒక అవకాశం ఈరోజు మన బీజేపీ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శాఖ పిలుపు మేరకు, మన యొక్క అరుణమ్మ గారి యొక్క సూచన మేరకు మన జోగులాంబ గద్వాల జిల్లా ముల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో ఇంటింటికి బీజేపీ, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు కార్యక్రమం మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బీజేపీ ఈ యొక్క బిజ్జారం గ్రామంలో మన యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన యొక్క రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ అన్న గారు రావడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన ఇన్ఛార్జ్, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ యువ నాయకురాలు మన సిద్ధారెడ్డి కూడా ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మన బీజేపీ సీనియర్ నాయకులు, మళ్ళీ మండల అధ్యక్షులు, మరి బూత్ అధ్యక్షులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఈ మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం ఉద్దేశించి ఇంటింటికి బీజేపీ, ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమం లాంఛనంగా ఈరోజు గద్వాల తాలూకా గ్రామంలో లాంఛనంగా ప్రారంభోత్సవం కావడం జరిగింది అన్న యొక్క ఆధ్వర్యంలో. ఇప్పుడు అన్నగారు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు స్నిగ్ధ గారు, అదేవిధంగా ఈ మండలానికి సంబంధించిన నాయకులు, ఈ జిల్లాకు సంబంధించిన నాయకులు అందరం కలిసి ఈరోజు విజ్జారం గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో మేమందరం కూడా పంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, త్వరలోనే మనకి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరి మనము భారతీయ జనతా పార్టీ తెలంగాణకు ఎంతైతే అభివృద్ధి చేయడం కోసం ఎంత ముందుకు వచ్చిందో, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఆ అభివృద్ధిని తీసుకోలేక ఎంతో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ కూడా గ్రామాలను పట్టించుకోకుండా కేవలము అవినీతి కార్యక్రమాలలో పాల్పంచుకుంటుందే తప్ప, లేదంటే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలలో ఆలోచిస్తుందే తప్ప గ్రామ అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచించినటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే మొన్నటికి మొన్న 42% రిజర్వేషన్స్, బీసీల కోసం 42% రిజర్వేషన్స్ అని చెప్పి మొత్తం బీసీలను తప్పుదావ పట్టించే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూసాము. ఆ 42% రిజర్వేషన్లో 10% కేవలం ముస్లింల కోసమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అంటే బీసీల పేరు మీద ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి గురించి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పి రాష్ట్ర శాఖ చెప్పడం జరిగింది. ఆ విషయంలో మేము ఈరోజు లాంఛనంగా ఈ మండలానికి రావడం జరిగింది. ఇదే విధంగా మొత్తం ఈ జిల్లాలో ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వెళ్ళబోతా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఒక సైనికుల్లా పనిచేసేటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేస్తారు. మీరందరూ చూస్తారు రాబోయే కాలంలో ప్రతి మండలంలో ప్రతి ఎంపీటీసీ మనమే గెలవబోతా ఉన్నాము, ఎంపీపీ మనమే గెలవబోతా ఉన్నాము. జెడ్పీటీసీలు కూడా త్వరలో మీరు చూడబోతున్నారు. జెడ్పీటీసీలు గెలుస్తాం, జెడ్పీ చైర్మన్లను కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తూ ఈ విషయంలో మటుకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కృషి ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ 1986-87 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల గుండెపోటుతో చెందిన తమ క్లాస్మేట్ సయ్యద్ మహమ్మద్ కుటుంబాన్ని పరామర్శించి వారి సంక్షేమం కోసం 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. సందర్భంగా పూర్వ విద్యార్థులు సయ్యద్ మహమ్మద్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పదిహేను సంవత్సరాల కింద ఒకటి వాటి తర్వాత 2 years బ్యాక్ ఒకటి 2 years బ్యాక్ 2 years బ్యాక్ బైపాస్ తప్ప వేరే మార్గం అయినా మొన్న 1 month బ్యాక్ చూస్తున్నాం. ఈఎస్ఐ చూసాను, చేస్తే వాళ్ళు చూసి ఛాన్స్ ఏం లేదు, ఈ రోజు మొత్తం వెంకెళ్ళకి అవుతుంది, దానికి ఏం చేయాలి, మెడిసిన్ వాడదు. రోజు ఇంటున్నాడు డ్యూటీకి పోవాలి, డ్యూటీకి అప్పటికి వానికి అంటే ఇక హాస్పిటల్ భయపడతాడు మందు దేనికన్నా. మీరు పెద్దవాళ్ళు కాదు, ఆ పిల్లలు చనిపోయి తెలుసు. जरूरत पड़े तो हम फोन कर देंगे. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండల కేంద్రంలో సిడిపిఓ అలేఖ్య పటేల్ ఆదేశాల మేరకు ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ అంజలి ఆధ్వర్యంలో అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ అధ్యక్షతన అంగన్వాడీ మండల్ లెవెల్ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్గాం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ పాల్గొని మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, వారికి పుట్టినటువంటి మరియు పుట్టబోయే పిల్లల కోసం ఆకుకూరలు, పప్పులు, పాలు సంబంధిత ఆరోగ్యవంతమైన ఆహారం ప్రతిరోజు తప్పకుండా తీసుకోవాలని అన్నారు. మండల అధికారి ఎంఆర్ఓ గారికి మరియు మండల పిఎస్సి డాక్టర్ ఉదయ కుమార్ గారికి మరియు సూపర్వైజర్ల గారికి, హెల్త్ సూపర్వైజర్ గారికి, ముఖ్యంగా ఎన్ని పనులను విడిచిపెట్టుకొని వచ్చిన మా ఏఎన్ఎం ఆశా వర్కర్లకు, ముఖ్యంగా అతిథులైనటువంటి గర్భిణీలకు, అంగన్వాడీ టీచర్లందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ఎందుకంటే ఇప్పటి రోజుల్లో తల్లి పిల్లవాళ్లకు పాలు ఇవ్వడం లేదు.
అందుకొరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు పెట్టి ముర్రుపాలు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. పుట్టగానే గంటలోపు ఇచ్చే ముర్రుపాలు బిడ్డకు ఏ వ్యాధి రాకుండా కాపాడుతాయి. ప్రస్తుతం ఏ తల్లి ఇవ్వడం లేదు. ఈ పోషక వారోత్సవాల సందర్భంగా అందరికీ అవగాహన కలిగించడం కోసం ముర్రుపాలు అనేది శ్రేష్టం చేయడానికి మనం ఈ మీటింగ్లో ఈ అవగాహన ఇస్తున్నాం. తల్లిపాలు సంపూర్ణ ఆరోగ్యం. ఎందుకంటే 6 నెలల వరకు కేవలం తల్లిపాలతోనే బాబు మంచిగా పెరిగి ఎదుగుతాడు. తర్వాత అనుబంధ పోషకాహారం మా బళ్ళ ఇచ్చినటువంటి బాలామృతంతో పాటు అనుబంధంగా తల్లిపాలు కూడా ఇస్తాము. ఎందుకు ముఖ్యంగా గర్భిణీలందరికీ తెలియజేయమనగా ఏ తల్లి కూడా ముర్రుపాలని పిండి పారబోయడమో, పిల్లలకు పట్టివ్వకపోవడమో, లేకపోతే మా అందం పాడవుతుంది అనుకోవడమో ఇలాంటివి చేయకుండా దయచేసి తల్లులందరూ డెలివరీ కాగానే ఫస్ట్ గంటలోపు వచ్చే ముర్రుపాలను తప్పకుండా తమ పిల్లలకు తాగించాలి. ఇంకొకటి, ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరు వెళ్ళకండి. గవర్నమెంట్ హాస్పిటళ్ళు చాలా మంచిగా నీటుగా అనుకూలంగా మంచి మన పిఎస్సీలనే మా డాక్టర్ గారు ఏఎన్ఎంలు అందరు ఎంత శ్రద్ధగా చూస్తున్నారు పిల్లల్ని తల్లులంటే ఏ సిటీలో కూడా చూడరు. వారికి మా డాక్టర్ గారికి 1000 జన్మల కృతజ్ఞతలు. ఎక్కడ కూడా ఇంత నీటుగా ఇంత మంచిగా ఉండదు. కావున దయచేసి గర్భిణీలంతా ప్రైవేట్ హాస్పిటల్ బంద్ చేసి గవర్నమెంట్లోనే డెలివరీ కండి. చక్కటి బిడ్డకు జన్మనివ్వండి. సంపూర్ణ ఆరోగ్యంగా తల్లి పాలిచ్చి బిడ్డను పెంచండి. మీ అందరికీ నేను కూడా ఒక తల్లిలాగా మీకు సలహా ఇస్తున్నా, మన్నించి కాపాడండి. ఇంకొక ముఖ్యమైన విషయము గర్భిణీ స్త్రీలకు నా విన్నపం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పుతున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేలా రూరల్ ఏరియాస్లో కూడా హాస్పిటల్స్ను నెలకొల్పినారు. ముఖ్యంగా మన పెద్దపల్లి జిల్లాలో రాష్ట్రంలోనే మంచి చాలా చక్కగా ఆసుపత్రులు నిర్వహిస్తున్నారని రిపోర్ట్స్ ఉన్నాయి. దీనికి సహకరిస్తున్న డాక్టర్స్ అందరికీ ఈ సందర్భంగా మనందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ముఖ్యంగా మన జిల్లా కలెక్టర్ గారు ప్రతిరోజు, మీరు పేపర్లో చూస్తారు, సోషల్ మీడియాలో చూస్తున్నారు, దాదాపు ప్రతిరోజు ఎక్కడో మారుమూల ప్రాంతాలలో వెళ్ళి హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేయడము, డాక్టర్స్కు సూచనలు ఇవ్వడము, తర్వాత ఏమేమన్నా సదుపాయాలు తక్కువ ఉంటే కూడా వాటి గురించి ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ కామన్ పీపుల్కు కూడా సర్వీసెస్ ఉండేలా ప్రయత్నం చేస్తున్న మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అంటే ప్రభుత్వము అంత మంచి దవాఖానలు కట్టించిండ్రు, అవి మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా డెలివరీస్ విషయానికి వచ్చేసరికి నేను గతంలో కలెక్టర్ గారి పిఏగా పనిచేసినప్పుడు చూసాను, రాష్ట్రంలో కాకుండా నేషనల్ లెవెల్లో కూడా ఈ డెలివరీస్ విషయం కానీ ట్రీట్మెంట్ విషయం కానీ మనది టాప్ ఉండే. అంటే అట్లా తీసుకురావడానికి మన జిల్లా కలెక్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మీరు కూడా ₹1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షల వరకు ప్రభుత్వ హాస్పిటల్స్ పక్కబెట్టి ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి మన ఆర్థికంగా స్తోమతకు మించి కూడా ఖర్చులు పెట్టుకొని చేసుకుంటున్నారు. అట్లా వెళ్ళడానికి మీరు అవకాశం ఇవ్వకండి, ప్రిఫరెన్స్ చేయకండి. ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే మీరు డెలివరీ గురించి ప్లాన్ చేసుకోవాలమ్మా. మీకు అడుగడుగున ప్రతి గ్రామంలో అడుగడుగున ఆశా వర్కర్ మొదలుకొని డాక్టర్స్ వరకు నిత్యం వాళ్ళు సేవ చేస్తున్నారు, మీకు ఎప్పుడప్పుడు సలహాలు ఇస్తున్నారు. ముఖ్యంగా విమలమ్మ లాంటి అంగన్వాడీ టీచర్ ఆదర్శం. మనకు ఈ పెద్దపల్లి జిల్లాలోనే మోడల్ అంగన్వాడీ టీచర్, మోడల్ అంగన్వాడీ సెంటర్ అంటే విమలమ్మనే, మూర్మూర్ విలేజ్. అంటే ఆమె మీ గురించి ఇంత తాపత్రయపడుతుంది. కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని దయచేసి ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే డెలివరీకి వెళ్ళాలి. అక్కడ ఏమన్నా వసతులు తక్కువ ఉన్నా కూడా మనకు మంచి డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు, తర్వాత తహసీల్దార్గా మేము కూడా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉంటాం. కాబట్టి మీరు పాటిస్తారని నమ్ముతున్నాను, విన్నపం చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అంతర్గాం మండలం హెడ్ క్వార్టర్స్లో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం కార్యక్రమం చేయడం జరుగుతుంది. మంతని హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం 35 మంది గర్భిణీ స్త్రీలకు పసుపు కుంకుమలు, చీరలు, గాజులు, పండ్లు, పూలతో ఇక్కడి అంగన్వాడీ
కేంద్రాలకు సంబంధించిన బాధ్యులతో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు కార్యక్రమం ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7వ తారీఖు వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మన అంతర్గామ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషదాయకమైన విషయం. ముఖ్యంగా ఈ వారోత్సవాలు దేని గురించి చేస్తారంటే గర్భిణీ స్త్రీలు వాళ్ళకు పుట్టబోయే బిడ్డ కానీ కొడుకు కానీ ఆరోగ్యవంతులుగా పుట్టాలి అనే కోరిక ప్రతి తల్లికి ఉంటుంది. కాబట్టి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల గురించి మన అంతర్గామ హెడ్ క్వార్టర్స్ మన డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు, తర్వాత వాళ్ళ స్టాఫు, అంగన్వాడీ టీచర్సు, తర్వాత వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ముందు జాగ్రత్తలు తెలియజేయడం జరిగింది. నాకు తెలిసిన విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనకు పుట్టబోయే బిడ్డ కొడుకు కానీ బిడ్డ కానీ ఆరోగ్యవంతులుగా పుట్టాలి అంటే మనం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. మనము ఎంత ఆరోగ్యవంతమైన ఫుడ్ తింటే అది మీతో పాటు మీ కడుపులో పెరిగే కొడుకు కానీ బిడ్డ కానీ షేర్ చేసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫుడ్ అంటే నాన్ వెజ్ అని కాదు, ఆకుకూరలు, తర్వాత కూరగాయలు, పాలు, పండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. మన స్తోమత ప్రకారమే అవి తినాలని, ఆరోగ్యకరమైన పిల్లలకు మీరు సంతానం ఇచ్చి ప్రపంచంలో మన అంతర్గామ మండలి కూడా ఏం తక్కువ కాదు. చాలా ఆరోగ్యంగా పుట్టినరు, వాళ్ళ ఆలోచన ధోరణి కూడా అలా ఉంటుంది అనే ఒక మంచి ఆలోచనతో మీరందరూ పాటించాలని ఈ సందర్భంగా మీ అందరికీ ఇక్కడ ఈ మంత్ని అంతర్గామ మండలి హెడ్ క్వార్టర్స్ తహసీల్దార్గా ప్లస్ ఇక్కడ స్పెషల్ ఆఫీసర్గా మీ ఆత్మీయునిగా ముఖ్యంగా నన్ను ఈ కార్యక్రమం పిలిచిన మా విమలమ్మ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. గోదావరికని విద్యానగర్ పరిధిలోని 6 అంగన్వాడీ సెంటర్ల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మగువ శ్రీకారం సహకారంతో సోమవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు అంగన్వాడీ కేంద్రంలో 8 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, 2 చిన్నారులకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలను నిర్వహించారు. గర్భిణీ స్త్రీలకు చీర, పండ్లు, గాజులు పెట్టి శ్రీమంతం నిర్వహించగా చిన్నారులకు పలక బల్పం పట్టించి అక్షరాభ్యాసం చేయించారు. పౌష్టికాహారం తినిపి అన్నప్రాసన కార్యక్రమాన్ని చేయించారు. సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకారం అధ్యక్షురాలు పోగుల వకుల మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిపాలు తప్పకుండా పట్టించాలని సూచించారు. ప్రతి బిడ్డకు ముర్రుపాలు పట్టించడం మూలంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకారం సభ్యులు అరకాల సునీత, అంగన్వాడీ టీచర్ సువర్ణ, సంధ్య, స్వర్ణలత, రమ, అప్సర సుల్తానా, ఆయాలు శారద, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముంగడికి వెళ్తాను. ఓకే.
నువ్వన్నవా ఓం అను ఓం కాదా అందరికీ నమస్కారం అండి. నా పేరు పోగుల వకుల, శ్రీకారం ప్రెసిడెంట్. నేను శ్రీకారం ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గర్భిణీలకు చీరశారలతో శ్రీమంతాలు చేయడం జరిగినది. ప్లస్ 0 to 6 years పిల్లలకు అన్నప్రాసనలు, 3 సంవత్సరాలు దాటిన పిల్లలకి అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా గర్భిణీలకు, కాబోయే తల్లులకు తల్లిపాల గురించి అవగాహన కల్పించాము. దీని సందర్భంగా అప్పుడే పుట్టిన 1 hourలో ముర్రుపాలు పట్టియాలి, దానివల్ల ఏంటి వాళ్ళకి పిల్లలకు ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా గర్భిణీలకు అవగాహన కల్పించాము. దీనిలో సందర్భంగా 5 స్కూళ్ళకు 6 స్కూళ్ళకు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ను, కాలనీవాసులు అందరూ అటెండ్ అయ్యారు. లాభాలపై కార్మికుల సహనాన్ని పరీక్షించకుండా వెంటనే లాభాలు ప్రకటించాలని రాష్ట్ర కమిటీ సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశం సోమవారం గోదావరికని శ్రామిక భవన్లో జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా సింగరేణి సలహాదారు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్ హాజరై మాట్లాడుతూ యాజమాన్యం ఇప్పటివరకు సంస్థకు వచ్చిన లాభాలను తెలపడానికి వెనుకడుగు వేస్తున్నారని, తన కంపెనీలో రాజకీయ జోక్యం పెరిగి నిధుల వినియోగం ఎక్కువగా పెరిగినందున ఆర్థిక మూడు పరిస్థితి కార్మికులకు తెలపాల్సిన బాధ్యత యాజమాన్యంపై ఉందన్నారు. వెంటనే సంస్థకు వచ్చిన లాభాలను కార్మికులకు తెలపాలని డిమాండ్ చేశారు. ఇవాళ సింగరేణి కార్స్ ఎంప్లాయీస్ రాష్ట్ర కమిటీ సమావేశం గోదావరిలో నిర్వహిస్తున్నాం. దీంట్లో సింగరేణి కార్మికుల సమస్యల పట్ల గెలిచే సంఘాలు వైఖరి కార్మికులకు ఏమాత్రం అనుకూలంగా లేదు, వాగ్దానాలకే పరిమితమైనరు. కంపెనీలు వేసారు, ఆ కంపెనీలు ఇప్పటివరకు అవి రూపకల్పన లేదు. దాదాపు సంవత్సరం దాటినా ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించబడలేదు. యాజమాన్యం ఏం చెప్తే దానికి తలూపి ఇలా ఏఐటి సంఘం కానీ ఐఐటి కానీ ఊపుతా ఉన్నారు. ప్రభుత్వ యాజమాన్యం బాగా పెరిగింది. ఇప్పటివరకు సింగరేణి లక్ష లాభాలు ప్రకటించలేదు. లాభాలు ప్రకటించి దాంట్లో కార్మికుల పర్సంటేజ్ కూడా ఖచ్చితంగా 35% ఇవ్వాలని చెప్పి సీఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి సింగరేణిలో అన్ని పనులు యథావిధిగా జరుగుతున్నప్పుడు సింగరేణికి రావాల్సిన లాభాల వాటా ఎందుకు ప్రకటించలేదు, దానికి ఎందుకు శాస్త్రం చేస్తున్నారో ఏఐటి నాయకత్వం చెప్పాలి. అట్లాగే ఈ మధ్యలో ట్రాన్స్ఫర్ల పైన ఒక సర్క్యులర్ వచ్చింది. ఆ ట్రాన్స్ఫర్ల సర్క్యులర్ 3 సంవత్సరాలు నిబంధనలు పెట్టి రకరకాల కొరీలు పెట్టి ట్రాన్స్ఫర్లు కాకుండా కార్మికుల కోరికలు తీర్చకుండా సర్క్యులర్ రిలీజ్ అయినప్పుడు ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ దాన్ని వ్యతిరేకించకుండా యాజమాన్యం చెప్పింది తల ఊపడం వల్ల ఇలా కొన్ని వందల మంది కార్మికులు ఇలా ట్రాన్స్ఫర్లు కాని పరిస్థితి ఉంది. మీరు ఇచ్చే సర్క్యులర్ ప్రకారమే 3 సంవత్సరాల సర్వీస్ ఉంది, లేదా 6 నెలలకు ఒకసారి ట్రాన్స్ఫర్ చేయాలని పరిస్థితి వచ్చినప్పుడు అందరు పెట్టుకుంటే అందరికి ఇస్తారా? దాంట్లో ఏమన్నా అట్లాంటి వర్డ్స్ పొందుపరిచిందా? అందుకని ఇవన్నీ కూడా ఆ సర్క్యులర్ను సవరించాలని చెప్పి సీఎట్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ మధ్య కాలంలో మెడికల్ బోర్డు జరిగింది. పై కంపెనీలకు, పై హాస్పిటల్కు పంపించి వాళ్ళ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు విధి విధానాలు నిర్ణయం చేస్తున్న మెడికల్ బోర్డు దాదాపు 60 మంది మెడికల్ బోర్డులు ఉంటే ఒక 5 మాత్రమే అడ్మిట్ చేసి మిగతా వాళ్ళందరినీ మళ్ళీ యథావిధిగా మహిళలకు పంపించారు. మరి అట్లాంటి సందర్భం ఉన్నప్పుడు వాళ్ళ హాస్పిటల్ పంపించడం వాళ్ళకి ఏమన్నా మీరు ఏమైనా చిక్కులో పెట్టేసి వాళ్ళకి ఏమన్నా వైద్య సదుపాయాన్ని అందించారా, లేదంటే సర్వీస్ ఉద్యోగాలను కల్పించారా, లేదంటే కంపెనీ రూల్స్ ప్రకారం ఏమైనా ఆఫ్ పేమెంట్ ఇట్లా ఇచ్చారా? ఏది ఇవ్వకుండా 5 నెలల నుంచి 9 నెలల వరకు అందరినీ అన్ఫిట్లో పెట్టి
వాళ్ళ ఆర్థికంగా ఒక్కొక్కటి 10 నుంచి 12 లక్షల వరకు నష్టం చేసి ఇవాళ హడావుడిగా మెడికల్ బోర్డుని పిలిచి కేవలం 5 ఫిట్ చేసి అన్ఫిట్ చేసి మిత్రులందరూ ఫిట్ చేయడం అంటే దీని ఆంతర్యం ఏంటని అడుగుతున్నాం. అందుకే కొత్త డైరెక్టర్ గారు సీఎంఓ గారు వెంటనే మరొకసారి పిలిచి ఇందులో చాలా మంది చూడడానికి మంచిగా ఉన్నా వెన్నుపూస బొక్కలరిగిపోయి మెడనొప్పులతో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మరొకసారి వీళ్ళందరికీ కూడా మెడికల్ బోర్డు అవకాశం ఇచ్చేసి అందరినీ కూడా అన్ఫిట్ చేయడానికి యాజమాన్యం ఆలోచించాలని చెప్పి మీ సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గోదావరిఖని పట్టణంలో సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర సమావేశం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు సింగరేణి కార్మికుల యొక్క సమస్యలపైన భవిష్యత్తులో సిఐటిగా చేయబోయేటువంటి పోరాటాన్ని చర్చించి కొన్ని కర్తవ్యాలు తీసుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం కార్మిక వర్గం కూడా మన జూలై 9వ తేదీన జరిగిన అఖిల భారత సభలో పెద్ద ఎత్తున స్పందించారు. సుమారు 16 లక్షల మంది కార్మికులు ఒకరోజు సభలో పాల్గొన్నటువంటి చరిత్ర ఉంది. సిఐటిగానే కొన్ని లక్షల మంది కార్మికుల్ని సమీకరించి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ధర్నా కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగిన సమ్మెలో రాష్ట్ర స్థాయిలో సమస్యలను కూడా కొన్ని జోడించే రకంగా ముందుకు పోవడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కనీస వేతనాల సమస్య ఈ రోజు వరకు పరిష్కారం కాలేదు. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ లో కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల 1,20 లక్షల మంది కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరీ కాలయాపన చేస్తూ మళ్లీ ఇప్పుడుగా బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి మరింత నాణ్యత ధోరణితో ఈరోజు ఉన్నారు. ఆ ఇచ్చినటువంటి జీవోలో ఈ గడువు కూడా ముగిసిపోయిన పరిస్థితి మనందరికీ తెలిసిందే. కాబట్టి కనీస వేతనాలు వెంటనే సవరించాలి, కనీస వేతనం 26,000 చేయాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే రకంగా సింగరేణి కాలేజీలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్, అది రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యొక్క కనీస వేతనాలు ఇక్కడ అమలు కాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించినటువంటి అనేక రకాల సమస్యలు అవన్నీ వాటిని కూడా చర్చించి కొన్ని పోరాటాలు చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక వైఖరిని విడనాడాలని చెప్పేసి, అలాగే మొత్తం అన్ని రకాల కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొనే సమస్యలపైన, స్థానిక సమస్యలపైన పెద్ద ఎత్తున 31వ తేదీ వరకు క్యాంపెయిన్ చేస్తా ఉన్నాం. చివరిగా వచ్చినటువంటి అన్ని సమస్యల్ని జోడించుకొని అన్ని జిల్లాల్లో ఒక రిప్రజెంటేషన్ తయారు చేసుకుని ఆగస్టు 29వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున దిగ్బంధన కార్యక్రమాలు కూడా సిఐ ఆధ్వర్యంలో జరగబోతా ఉన్నాయి. అందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. కొద్దిగా కృషితోనే సమ్మెలు విజయవంతం అవుతాయి. అయితే మన సిఐటి యొక్క ఉద్దేశం సమ్మె విజయవంతం ఒకటే కాదు, ఏ విధమైన కృషి చేశారు, కొత్త సంబంధాలు మనకి సమ్మె సందర్భంగా మనం ప్రచారం చేస్తున్న సందర్భంగా ఎన్ని వచ్చినాయి, ఎన్ని బస్తీల్లో మనం సమావేశాలు నిర్వహించాము, లేకపోతే ఎన్ని నివాస ప్రాంతాల్లో మనం తిరిగాము, మన యొక్క కృషి ఏంటి అనేది ముఖ్యమైనది. అందుకని ఆ విషయం మీద మీరు మాట్లాడేటప్పుడు మనం ఆ కూలంకుషంగా ఏ ఏరియాలో ఎంతమంది మన కార్యకర్తలు యాక్టివ్గా పాల్గొన్నారు, ఎన్ని బస్తీ సమావేశాలు నిర్వహించారు, ఎన్ని కాలనీలు తిరిగారు మీరు, అదేవిధంగా ఆ సమ్మెకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అనే విషయాలు మీరు రిపోర్ట్ చేయండి. దాని ద్వారా ఈ సమ్మె సందర్భంగా మన యూనియన్ చేసిన కృషి ఏదైతే ఇది వస్తుంది. దీనికన్నా ముందు మనం మన ఈ కార్యక్రమాలు మాట్లాడుకునే ముందు గోపాల్ గారు ఇటీవల కాలంలో సిఐటియు రాష్ట్ర సమావేశాలు జరిగినాయి, క్లాసులు కూడా జరిగినాయి. ఆ సందర్భంగా సిఐటియు కొన్ని నిర్ణయాలు చేసింది. మార్కండేయ కాలనీలో జక్కన బాలు రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి హాజరై కేక్ కట్ చేసి మహిళలతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్నేహితత్వం అనేది మనుషుల మధ్య ప్రేమ, పరస్పర నమ్మకాన్ని పెంపొందించే గొప్ప బంధమని, ఇలాంటి వేడుకలు సామాజిక విలువలను గుర్తు చేసే అవకాశంగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఉరగొండ అపర్ణ, కాలనీ మహిళలు రామిల సునీత, హేమ, మానస, లావణ్య తదితరులు పాల్గొన్నారు. చెప్పిన
అందరికీ ముందుగా హృదయపూర్వక స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము. ఒక మహాకవి చెప్పినట్టుగా స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని ఒక మహాకవి చెప్పినటువంటి మాటల్ని గుర్తు చేస్తూ ఇవాళ ప్రతి కుటుంబంలో అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు ఇట్లా అన్ని వరుసలతోటి మనకి రక్త సంబంధికులు ఉన్నప్పటికీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా, కుల మతం తోటి సంబంధం లేకపోయినా ఇవాళ స్నేహితులుగా మన కష్టాల్లో తోడుంటూ మన సంతోషంలో వారు సంతోషిస్తూ మనం బాధపడ్డప్పుడు వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించేదే నిజమైనటువంటి స్నేహితులు. కాబట్టి ఇవాళ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక 58వ డివిజన్లో అడ్డగుంటపల్లిలో ఇక్కడ మా మహిళా సోదరి మనులందరూ కూడా ఒక ఐక్యతతోటి ఈరోజు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ ని చేసుకోవడం, అందులో అందరూ కూడా ఈ కాలనీ వాసులు మహిళలు పాల్గొనడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. సమాజానికి ఒక మంచి మెసేజ్ ని మీ ద్వారా అందించడం అనేది నిజంగా స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరైనా కూడా మన కోసం రక్త సంబంధికులు మన కష్టంలో సుఖంలో తోడున్నారంటే అది రక్త సంబంధం కాబట్టి తోడున్నారని చెప్పి భావిస్తాం. కానీ ఎలాంటి రిలేషన్షిప్ లేకుండా మన కోసం మరి ఎప్పుడు కూడా కష్టంలో సంతోషంలో మనతో పాటు ఉండేటువంటి స్నేహితులకంటూ ఒక రోజు ఉండడం, ఆ రోజు ఇలాగా కలుసుకొని అందరం కూడా కలిసి ఐక్యతతోటి ఈ వేడుకల్ని నిర్వహించుకోవడం అనేది చాలా శుభ పరిణామంగా భావిస్తా ఉన్నాము. ఈ ఐక్యత ఎప్పుడు కూడా మనం ఇలాగే కొనసాగించాలి. ఎవరైనా ఎదుటివారు బాధలో ఉన్నారంటే, కష్టంలో ఉన్నారంటే మనం ఇచ్చేటువంటి మాట సహాయం కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, ఆ కుటుంబాన్ని నిలబెడుతుందనేటువంటి ఒక సంస్కృతిని ఈ ప్రాంతం లోపల మనం అందరికీ కూడా అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా దాదాపుగా ఈ రాజకీయ ప్రస్థానంలో ఈ ప్రాంతంలో గత 3 దశాబ్దాలుగా ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి నాకు, ఒక సాధారణ మహిళ అయినటువంటి నాకు, నా కష్టంలో, నా బాధలో, నా సంతోషంలో నాకు తోడుండి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరిచ్చినటువంటి స్ఫూర్తిని, మీరిచ్చినటువంటి సహకారాన్ని నేను ఎప్పుడు కూడా మరి జన్మత దానికి రుణపడి ఉంటా అని చెప్పి ఈ సందర్భంగా భావిస్తూ, ఐక్యతతోటి ఈ ప్రాంతంలో అభివృద్ధిలో కావచ్చు, తర్వాత సంక్షేమంలో కావచ్చు, అందరం కూడా కలిసి ఐక్యతతోటి ముందుకు పోవాలని చెప్పి మరొకసారి భావిస్తూ, మా సోదరి మనులందరికీ కూడా హృదయపూర్వకంగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ రోజు మీ అందరితో పాటు ఈ కాలనీలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా నేను భావిస్తా ఉన్నాను. ఇది ఒకటే కాదు, దాదాపుగా చాలా మన హిందూ సంస్కృతి పండగలలో ప్రతిదీ కూడా ఈ కాలనీలో అందరూ కలిసి వేడుకల్ని నిర్వహించుకోవడం అనేది ఒక మంచి సంస్కృతి. తప్పకుండా భవిష్యత్తు లోపల కూడా ఈ సంస్కృతిని ఇలాగే కొనసాగించాలని, సమాజానికి మీరంతా కూడా స్ఫూర్తిదాయకంగా ఈ కాలనీ వాసులు నిలవాలని చెప్పి మనస్ఫూర్తి ఆకాంక్షిస్తా ఉన్నాను. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.